సో మనం ఇప్పటిదాకా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకున్నాం కదా. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎవరెవరిలో రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాము. సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. ఒకవేళ మీ మదర్కి కానీ మీ సిబ్లింగ్ కానీ ఒకవేళ ఎండోమెట్రియోసిస్ ఉంటే మీకు కూడా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. సెకండ్ ఏంటి అంటే మనకి ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అయితే 11 years కన్నా ఇంకా చిన్న వయసులో పీరియడ్ స్టార్ట్ అయితే అప్పుడు ఎండోమెట్రియోసిస్కి రిస్క్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలాగే పీరియడ్స్ లేట్గా 50 years అయిపోయిన తర్వాత కూడా ఇంకా పీరియడ్స్ వస్తున్నాయంటే వాళ్ళలో కూడా కొంచెం రిస్క్ ఉండొచ్చు ఎండోమెట్రియోసిస్కి. ఒకవేళ మనకి పీరియడ్స్ అవుతున్నప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే ఒక నెలలోనే 2 సార్లు మనకి పీరియడ్స్ వచ్చినా కానీ, లేదంటే పీరియడ్ వచ్చినప్పుడు ప్రొలాంగ్డ్ సైకిల్స్ మనకి అయితే కనుక అప్పుడు కూడా ఎండోమెట్రియోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఒకవేళ ఏమైనా యూట్రస్లో అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక బయటకి అవుట్ఫ్లో లేకపోతే అది వెనకాలకి ట్యూబ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది.